ఖమ్మం జిల్లా వెలుగుమట్లకు సంబంధించినటువంటి ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఏదైతే పేదలు అక్కడ ఇళ్ల నిర్మాణం చేసుకొని బ్రతుకుతా ఉన్నారో, ఖమ్మం కలెక్టరేట్ దగ్గరలో ఉన్నటువంటి ఆ భూమిపైన కొంతమంది అక్రమార్కుల కన్నుబడి ఆ భూములను అమ్మకాలకు పెట్టి విపరీతమైన దందాలతోటి ఆ మొత్తం వ్యవస్థను చెరబట్టినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టు ఆర్డర్ను బూచిగా చూపిస్తూ ఆ ఇళ్లను నేలమట్టం చేసింది. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖమ్మం వెలమట్ల గ్రామానికి వెళ్ళి ఆ పరిస్థితిని చూసి అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడి ఎట్టి పరిస్థితిలో అక్కడ ఆ క్షణానికి నేను హామీ ఇచ్చిన, నేను ఇక్కడ ఎమ్మెల్సీగా చెప్తా ఉన్నా, ఈ భూమిలో ఒక్క గజం భూమి కూడా పోనివ్వను, ఈ భూమి ఖచ్చితంగా ఇక్కడి పేదలకే దక్కేలాగా నేను చేస్తా, ఇందులోంచి ఎట్టి పరిస్థితిలో భూమి పోనివ్వనని చెప్పి ఆ రోజు ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం, ఆ మాట మీ అందరు కూడా చూసే ఉంటారు ఆడికి పోయినటువంటి కార్యక్రమం. ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా సీరియస్గా తీసుకొని ప్రజల తరఫున పోరాటం చేయడానికి అక్కడ అంబేద్కర్ భవనము నిర్వాసితులు ఉంటున్నటువంటి తాత్కాలిక ఏరియాల్లోకి పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ కన్నీటి గాథలు తెలుసుకొని ఆ భూమిని ఎట్టి పరిస్థితిలో పోనీయమని చెప్పి ప్రజలందరికీ హామీ ఇచ్చి ఇలా ప్రభుత్వానికి వెంటనే కలెక్టర్ దగ్గర పోయి కలెక్టరేట్కి పోయి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇందులో ఉన్నటువంటి ముఠా సభ్యులను వెంటనే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టి అసలైన పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలకు అక్కడే నిర్వాసితులకు అక్కడే అదే భూదాన్ భూముల్లో పట్టాలు దక్కేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఇల్లు నిర్మించేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నేను ఇదే అంశం పైన మంత్రుల తోటి మాట్లాడడం జరిగింది. మంత్రులతో మాట్లాడి రిక్వెస్ట్ చేసిన అన్నవాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి అక్కడే దక్కాలనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి అక్కడే ఇక్కడ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం మల్లన్న గారు అని చెప్పి చెప్పడం జరిగింది.